Hello everyone, నేను డాక్టర్ సౌమ్య హరీష్ హెగ్డే ఫర్టిలిటీ అండ్ IVF సెంటర్లో కన్సల్టెంట్. ఈరోజు మనం PCOD పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఏమేమి పాటించాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మీకు PCOD ఉందా లేదా అని తెలుసుకోనికి వాట్ ఈస్ PCOD అనేది తెలుసుకుందాం. PCOD అంటే సామాన్యంగా నీటి బుడుగులు అని అంటాం. ఈ కండిషన్ ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఇక్కడ చిన్ని నీటి బుడుగులు స్కాన్లో మాకు కనిపిస్తాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మోస్ట్లీ ఆడవాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ అంటే 25 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళకి యూజువలీ మేము చూస్తాం. దాంట్లో ఏమవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ఈజ్ అ ఛాలెంజ్ ఈ PCOD కండిషన్లో. ఈ కండిషన్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా కొంతమందికి హై ఉంటుంది అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం ఈజ్ డిఫికల్ట్ ఇన్ దీస్ పేషెంట్స్. బట్ దీంట్లో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీలో వస్తారనేది మీరు మీ డాక్టర్ని కలిసి తెలుసుకోవాలి. మీ డాక్టర్ని కలిసాక మీ కండిషన్ ఎంత సివియర్గా ఉంది అనేది మీరు కనుక్కోవచ్చు. ఈ PCOD కండిషన్లో ప్రెగ్నెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ కొంచెం మెడికల్ అసిస్టెన్స్ మీకు అవసరం ఉంటుంది. సో మీ సైకిల్స్ రెగ్యులర్గా మీరు స్కాన్ ద్వారా మానిటర్ చేసుకోవాలి. ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం, అది జనరల్గా నార్మల్ రేంజ్లో ఉండాలి. మీ BMI అనేది నార్మల్ ఉందా లేకపోతే హై ఉందా అనేది చూసుకోవాలి. హై BMI ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు డూ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్, మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫాలో గుడ్ డయట్. మీ BMI నార్మల్ రేంజ్కి తెచ్చుకోవాలి. అండ్ PCOD ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ హై ఉండొచ్చు. సో మీ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. BP నార్మల్ ఉందా లేదా అని చూడాలి. అండ్ బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ వేరే హార్మోన్ లెవెల్స్ అవన్నీ నార్మల్ రేంజ్లో ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ టెస్ట్ల తర్వాత మీరు రెగ్యులర్ స్కాన్స్ ద్వారా న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు, లేకపోతే ఓవులేషన్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకొని యూ కెన్ ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ.